హ్యాపీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు దీని ఇతివృత్తం ఏంది, అసలు దీని థీమ్ ఏంది, దీని స్లోగన్ ఏంది, అసలు ఎప్పటి నుంచి నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి, ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నేషనల్ గర్ల్ చైల్డ్ డే స్లోగన్ ఏంటంటే ఎడ్యుకేట్ ఏ గర్ల్, ఎంపవర్ ఏ నేషన్, గర్ల్స్ షైన్ బ్రైట్, ఏ పవర్ఫుల్ లైట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ద ఫ్యూచర్ అనేది ఈ గర్ల్ చైల్డ్ డే స్లోగన్. అయితే ఇక్కడ ఏంటంటే మహిళలకు అన్ని విషయాల్లో సమప్రాధాన్యతను ఇచ్చి పురుషులతో సమానంగా హక్కులు కల్పించడానికి ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఆడవాళ్ళు ముఖ్యంగా జెండర్ అమ్మాయిల కోసం మొట్టమొదటిగా ప్రభుత్వం తరపున తీసుకొచ్చిన స్కీమ్ ఏంటిదంటే బేటీ బచావో బేటీ పడావో. ఒకవైపునే బేటీ బచావో బేటీ పడావో అనే ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలో ఒక అమ్మాయిని రేప్ చేసి కూర్చొని అమ్మాయిని సెక్సువల్ హెరాస్ చేసి ఫ్యామిలీని నాశనం చేశారు. అదే ఉన్నవో రేప్ కేసు. ఇంకొకటి ఏంటంటే రూలింగ్ ఉన్న పార్టీ లీడర్స్ వాళ్ళ కొడుకు అసలు సెక్సువల్ హెరాస్మెంట్కి ఒక అమ్మాయి బలైపోయింది. ఆమెనే అంకిత్ భండారి ఇన్ ఉత్తరాఖండ. ఇలా మనం చాలా కేసులు అనేది మహిళలపై జరుగుతున్న జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ప్రతి రంగంలోనూ జరుగుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఏ సెక్టర్లో అయినా కానీ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది జరుగుతుంది. ఆడవాళ్ళని చిన్న చూపు చూడడం అలాంటి చాలా విషయాల్లో జరుగుతుందన్నమాట. ఇప్పుడు అమ్మాయిలు ఎంత చదువుకున్నా, అతను లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా కానీ పెళ్ళైన తర్వాత అత్తగారి తరపున వరకట్నం వేధింపులు ఇలాంటివి కూడా మనం జరుగుతున్నాయి. అసలు డాక్టర్ల పైన దాడులు, లాయర్ల పైన దాడులు, ఇంజనీర్లు ఇలా ఎంత చదువుకుని ఎడ్యుకేట్ అయినాక కూడా అసలు వరకట్నం కోసం ఇంకా వేరే విషయాల కోసం ఒక అమ్మాయి పుట్టగానే భారంగా కాకుండా అమ్మాయిని అబ్బాయితో ఈక్వల్గా తల్లిదండ్రులు ప్రయారిటీ ఇచ్చి పెంచినప్పుడే అమ్మాయి సమాజంలో నిలదొక్కుతుంది. ఇంట్లో డామినేషన్, బయట డామినేషన్ అయితే ఆ అమ్మాయికి భయం అనేది పుట్టుకతోనే అలవవుతుంది. అందుకే ఆడపిల్లను భారంగా కాకుండా ఆడపిల్లను ఒక బాధ్యతగా పెంచి ఒక మంచి సమాజానికి ఒక మంచి వ్యక్తిని ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చైతన్యం అనేది మహిళల నుంచే రావాలి. అనవసరమైన విషయాలకు మనము టైం కేటాయించి అవసరమైన విషయాలకు పోరాడకుంటే యుగాలు మారినా, తరాలు మారినా ఆడవాళ్ళు అనేది అణచివేతకు గురి అవుతారు. అసలు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మనం తిరగబడినప్పుడే న్యాయం అనేది జరుగుతుంది. అంతేగాని అన్యాయం జరుగుతున్న కొద్దీ ప్రతిసారి కాముగా కూర్చుంటే మనల్ని ఆడిచ్చే వాళ్ళు ఆడిస్తూనే ఉంటారన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఆ అమ్మాయి ఒక శివాంగిలా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిలా, ఒక సావిత్రిబాయి పూలేలా